క్యారెట్ జ్యూస్ ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం ఈరోజు. ఫస్ట్ క్యారెట్లు కావాలి కదా, కొనుక్కొచ్చుకుందాం. ఫ్రైడ్ చికెన్ విత్ వాఫల్స్ అంట. ఇక్కడ ఉన్నాయి క్యారెట్లు. ఈ బేబీ క్యారెట్లు ఈ పనికిరావు. ఇంకో విషయం ఏంటంటే బేబీ క్యారెట్స్ అనేవి ఒక సపరేటు రకం కాదు, మామూలు క్యారెట్స్ని అట్లా షేప్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఉన్నాయి. ఇది 6 LBs అంటే ఆల్మోస్ట్ 3 kgల ప్యాకెట్. ఫస్ట్ ఒకటి కొనుక్కొని ఎట్లా వస్తుందో చూద్దాం. పైనాపిల్ జ్యూస్ కూడా తీద్దామా? సర్లే, ఇంకోసారి ఎప్పుడన్నా చూద్దాం. ఫ్రీ శాంపిల్ ఉంది ఇక్కడ. ఓటు మిల్క్ ఎట్లుంది? యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సేమ్ ఓటు ఫ్లేవరే, బాగానే ఉంది. కానీ ఓటు మిల్క్ హై క్యాలరీ. ఇంటికి వెళ్ళిపోయి చేసేద్దాం జ్యూస్. ఇంటికి వచ్చేసాం. ఫస్ట్ క్యారెట్లు కడుగుదాం. ఈ వెనకాల ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కట్ చేసేయాలి. క్యారెట్ జ్యూస్ తీయటం స్టార్ట్ చేద్దామా? అయితే ఒకటి, ఇప్పుడు స్టాండర్డ్గా మిక్సీలు ఉంటాయి కదా, దాంట్లో నుంచి జ్యూస్ రాదు. కొన్ని వెజిటేబుల్స్కి, ఫ్రూట్స్కి, కొంతమంది మనుషులకి జ్యూస్ తీయాలంటే సపరేట్ మెషిన్లు కావాలి. ఇది ఇక్కడ ఉంది కదా, ఇది జ్యూసర్. దీనికి ఒక 4-5 సామాన్లు ఉంటాయి, అవి పెట్టేయటమే. ఓకే, అది పెట్టామా? నెక్స్ట్ ఇది పల్ప్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇది ఇక్కడ. నెక్స్ట్ పైన ఇది. ఓకే, సెట్ అయినట్లేదు, ఆగు. ఓకే, ఇది గట్టి టైట్ చేయాలి. నెక్స్ట్ ఇది ఇందులోకి జ్యూస్ వచ్చింది, దీంట్లోకి స్టార్ట్ చేసేద్దాం. ఇది దీంతో నెట్టాలి. ఇదిగో కొంచెం పైనుంచి ప్రెషర్ అప్లై చేయాలి, మరీ ఎక్కువ కూడా పెట్టద్దు, జెంటిల్గా. ఓకే, 2 క్యారెట్లు అయినాయి, 3 క్యారెట్లు అయినాయి. ఇది ఎగురుతుంది చూసారా? సో అదనమాట ప్రాసెస్. అయితే అర్థమైంది కదా. ఇదిగో ఇక్కడ నుంచి పల్ప్ వచ్చేస్తుంది చూసారా? పెద్ద ముక్కలు వెళ్ళినప్పుడు అలా సౌండ్ చేసింది. ఒక్కసారి ఆపుదాం, ఆగు. ఓకే, సో ఇదంతా నేను తర్వాత కంప్లీట్ చేస్తా. జ్యూసు పల్ప్ ఎట్లా వచ్చిందో చూపిస్తా. ఓకే, ఇంకా వస్తానే ఉంది జ్యూస్, ఆపద్దు దీన్ని. దాన్ని అంతే రాని. ఈలోపు ఇదిగో పల్ప్ ఎక్స్ట్రాక్టర్ అనమాట ఇదంతా. ఇదిగో చూడు పల్ప్ ఎలా వచ్చేసిందో చూడు.
కొబ్బరి పొడి వచ్చినట్టు ఎట్టు వచ్చింది ఇదిగో. దీంట్లో ఏమైనా జ్యూస్ ఉంటుందా? కొంచెం వస్తుంది, ఎంతైనా 100% ఎక్స్ట్రాక్ట్ చేయలేవు. ఇదిగో చూడు ఎట్ట వచ్చేసిందో పల్పు. ఓకే, అది మొత్తం ఒక దాంట్లో పట్టదు కదా, నేను తాగేసిన ఎంటీ బాటిల్స్ ఉన్నాయి, ఇది నింపుదాం. ఓకే, 3 కిలోలకి ఎంత నిండిద్దో చూద్దాం. ఇది 1.5 2 నిండుతాయేమో చూద్దాం. సెకండ్ రౌండ్. నిండింది, ఒకటి నిండింది. ఓకే పర్ఫెక్ట్, ఒకటి నిండింది, ఇంకొన్ని ఉన్నాయి. ఓకే, ఇది సక్సెస్ఫుల్గా 3వ జగ్ గ్లాస్లో పోతాం. 1/2 లీటర్, ఒక్కొక్క జగ్ 1/2 లీటర్ అనమాట. ఆ బాటిల్ ఏమో 1 లీటర్. ఓకే, ఎగ్జాక్ట్గా 1.5 లీటర్ వచ్చింది. దేనికి? 3 కిలోలకి. అంటే 3 కిలోలకి 300 గ్రాములు తక్కువ, 2.7 3 అనుకో. ఇది ఏంటంటే, ఎప్పుడైనా సరే క్యారెట్ జ్యూస్ అక్కడ తయారు చేసిన తర్వాత 80 డిగ్రీ సెంటీగ్రేడ్స్లో వేడి చేస్తారు, ఇండస్ట్రియల్ స్కేల్, కొన్ని వేల లీటర్లు. ఎందుకంటే చాలా రోజులు స్టోరేజ్ ఉండాలి కదా, అందుకోసం అనమాట. ఇది వేడి చేయకుండా రా టేస్ట్ కదా, ఎంత పల్పు ఎక్స్ట్రాక్ట్ చేసినా కానీ అందులో ఒక్కసారి పల్పు మ్యాక్సిమం వచ్చేసింది కదా, బట్ స్టిల్ దాంట్లో పలుకు తగులుతుంది కొంచెం. ఎట్లా ఉంటుంది? క్యారెట్కి మళ్ళీనే ఉంది. అయితే ఇది కూడా యాక్చువల్గా బాగుంది, దీంట్లో కూడా ఏమైనా చేయించాము. తర్వాత ఇప్పుడు నేను చేద్దాం, ట్రాష్ చేస్తుంది. అయితే 80 డిగ్రీ సెంటీగ్రేడ్స్కి వేడి చేస్తారు. ఆ వేడి చేసినప్పుడు టేస్ట్ మారుతున్నట్టు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇదే కదా మనం తాగింది. ఇదిగో, ఇది సీల్ కూడా తీయని బాటిల్. ఓకే, షాప్లో ఒక్కొక్క బాటిల్ $3 పడుతుంది. ఏది? హోల్సేల్లో అన్నిట్లో కల్లా తక్కువ రేట్ అనమాట. లీటరు $3 పడుతుంది. ఇప్పుడు ఇది ఎంత పడిందంటే మనకి లీటరు, ఇది ఇప్పుడు మనం చేసింది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇదేమో కొన్నది, ఇదేమో చేసింది. మనం చేసింది ఇంకొంచెం ఎక్స్ట్రా బ్రైట్ కూడా ఉంది, చూడు తెలుస్తుంది ఆ కలరు. ఇది ఎక్స్ట్రా రెడ్ ఉంది. ఎగ్జాక్ట్గా సేమ్ రేటు పడుతున్నాయి రెండు కూడా. మనం ఇంటికి క్యారెట్లు తీసుకొచ్చి చేసిన బయట కొన్నా కానీ లీటరు $3 పడుతుంది. ఇది కూడా అంతే, లీటర్ $3 అనమాట. ఏమి తేడా లేదు. కానీ ఇది ఎక్స్ట్రా వర్క్, క్యారెట్లు తీసుకురావటం, చేయటం అడిషనల్ వర్క్. ఇప్పుడు క్యారెట్ జ్యూస్ అన్ని చోట్ల దొరకట్లేదు అన్నారు కదా, అందుకని చేశాను అనమాట. తాగుదాం.
రా టేస్ట్ ఉంటుంది చూసారా, అది తెలుస్తుంది. అది కొన్న దాంట్లో లేదు. ఇది కూడా ఒక రకమైన టేస్ట్. ఇప్పుడు ఈ కొన్నది ఇది రెండు ఇచ్చి తాగమన్నారనుకో, ఇదే పిక్ చేసుకుంటా. ఇది ఫీల్స్ రా, చాలా థిక్గా ఉంది, కొంచెం ఇంటెన్స్గా ఉంది. లైట్గా పల్పు కూడా ఉంది, ఎక్స్ట్రా ఫైబర్, ఈజీ మార్నింగ్స్. క్యారెట్ జ్యూస్ చాలామంది అడుగుతున్నారు. మీకు నచ్చితే ఈ జ్యూసర్ కొనుక్కోండి. ఓకే, మామూలు జ్యూసులతో, మామూలు మిక్సీ తోటి కొంచెం వాటర్ పోసి దాన్ని ఏమైనా చేద్దాము పిసుకుదాము అది ఇది అని చెప్తే అది ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అవుతుంది. క్యారెట్ జ్యూస్ రాదు అప్పుడు. ఓకే, గివ్ ఇట్ ఏ ట్రై. అది క్యారెట్ జ్యూస్ సంగతి అనమాట.